ఓకే, ఇక్కడ నువ్వు అన్నది ఒక సింగిల్ ఆబ్జెక్ట్గా తీసుకుంటే ఇప్పుడు నేను చేసేటువంటి పనికి నేను బాధ్యత వహిస్తాను. మీరు చెప్పినట్టు పారాడాక్స్, ఇట్స్ పారాడాక్స్. నేను చేసే పనికి నేను బాధ్యత వహిస్తాను. ఎవరు చేపించారు అన్నది కాకుండా తర్వాత నా కొడుకు చేసే పనికో, నా కూతురు చేసే పనికో, లేకపోతే నా తల్లిదండ్రులు చేసే పనికో నేను సఫర్ అవుతాను. అదే మీ కొడుకు చిన్నపిల్లవాడా అడల్ట్ అది చెప్పండి నాకు. అడల్ట్ అయినా కానీ అడల్ట్ అయితే మీకు సంబంధం లేదు. సారీ, మీ కొడుకే కాదు నేను చెప్పాను. అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డలు కానీ గడ్డాలు ఇచ్చిన బిడ్డలు కాదు. చదవకపోయినా నాకు బాధ కలుగుద్ది. బాధ కలుగుతుంది కానీ మీరు బాధ్యత కాదు. నేను సరిగా పెంచలేదని ఒక ఆత్మన్యూన్యత. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుందండి, నాకు బాధ కలగదా? కానీ నేను బాధ్యత ఏమైనా ఉందా? నేను చేశాను, అది బాధ ఉంటుంది. సహాయం చేస్తాను, పోయి బాబు లేదు నాయన హాస్పిటల్ తీసుకెళ్దాము, రక్తం రుడుద్దాము, ఎముకలు విరిగిపోతే చూద్దాము, నా డబ్బు నేను ఖర్చు పెడతాను. బాధ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఒక తోటి ప్రాణి విలువలాడుతున్నప్పుడు బాధ ఉండదా? అందులోను కొడుకు బాధ ఉంటుంది, కానీ బాధ్యత లేదు కదా. ఎవరి కర్మలు వాళ్ళవి. అంత డిటాచ్ చేసి చూడడం ఎట్లా బాబు? అది అందుకోసమే ధ్యానం కావాలి. లేకపోతే అందులో మునిగిపోతాం, చచ్చిపోతాం. టూ మచ్ అటాచ్మెంట్ తో ఎక్కడో కొడుకు ఏదో అయితే ఇక్కడ తల్లికి హార్ట్ అటాక్ వచ్చిన రోజులు ఉన్నాయి, చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. కనుక ఆ అటాచ్మెంట్ అనేది ఉండాలి, ఉండకూడదు. చూసారా? అది మళ్ళీ పారాడాక్స్.